ఈ అప్పులు అమరావతి అనే దాని మీద మనం లైవ్ డిబేట్ చేద్దామని అనుకున్నాం. ఏంటి అని అంటే, నేను అమరావతికి వ్యతిరేకమా లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకమా అనేది అసలు పక్కన పెడితే, నేను మొదటి నుంచి కూడా అమరావతి గురించి ఒక మాట చెప్తుంటాను. నేనే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటాను. ఏమనంటే, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి మన రాష్ట్రానికి లేదు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక ప్రాంతం మీద 1,00,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక రాజధాని అని చెప్పి వైజాగ్ని తీసుకొని 10,000 కోట్లు కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే వైజాగ్ మీద ఒక బ్రహ్మాండమైన రాజధాని తయారవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అందరూ కూడా అమరావతి అంటే అందరూ చాలామంది అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే దాని డబ్బులు అదే సంపాదించుకోగలదు, ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడారు. అయితే మీకు దానికి అంటే ఎవరు మాట్లాడారు అనేది ఒకసారి వినిపిస్తాను, ఒకసారి వినండి. ఈ అమరావతి ఈరోజు కూడా చూశారు, ఒక కామధేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు. ఇది రాబోయే రోజుల్లో అది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 2020-21 సమయంలో ఏం చెప్పారంటే, ఈ అమరావతి అనేది కామధేను సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి వినండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. ఈ అమరావతి ఈరోజు కూడా చూశారు, ఒక కామధేను సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు. ఒక్క పైసా గవర్నమెంట్ డబ్బులు అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మేధావులు చాలామంది కూడా, టీడీపీ చంద్రబాబు నాయుడికి అభిమానంగా ఉండే మేధావులు చాలామంది కూడా ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి డబ్బులు పెట్టాల్సిన పని లేదు, అమరావతిని డెవలప్ చేస్తే అది ఒక కామధేనువు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంపద మిగిలేది అని చెప్పి మాట్లాడిన మేధావులు ఈరోజు ఎక్కడ పోయారో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు పేపర్లో చూడండి, ఈనాడు పేపర్లో వచ్చింది, ఒక్క కరకట్ట రోడ్డుకి మాత్రమే కేవలం 7.2 కిలోమీటర్ల, అంటే ఆ 7.2 కిలోమీటర్లు దేనికి అంటే మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు డిస్టెన్స్ అనుకుంటా, ఏది ఆ మంగళగిరి విజయవాడ రోడ్డు నుంచి కరకట్ట చంద్రబాబు నాయుడు గారి ఇల్లు 7.2 కిలోమీటర్లు అనుకుంటా. అందరూ షేర్ చేయండి, నమస్తే, షేర్ చేయండి అందరూ అనుకుంటా. ఆ 7.2 కిలోమీటర్లకి 1,300 కోట్ల రూపాయలతోటి అంచనా వేసి రోడ్డు వేస్తున్నారంట, 4 లైన్ల రోడ్డు. ఆ 7.2 కిలోమీటర్లు 4 లైన్ల రోడ్లు అది ఎందుకు అవసరం పడింది? ఆడ ఏముంది? కేవలం చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇల్లు. 1,300 కోట్ల రూపాయలు అంటే 7.2 అంటే ఆల్మోస్ట్ 190 కోట్లు ఒక్కొక్క కిలోమీటర్కి. ఆ 7.2 కిలోమీటర్లు కరకట్ట ఆ పక్క ఈ పక్క రిటైనింగ్ వాళ్ళు కడతారంట, 4 లైన్ల రోడ్లు వేస్తారంట. ఆ రోజు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని ఈరోజు 52,000 కోట్ల రూపాయల అప్పులు ఏమంటారు, దాదాపు 38,000-40,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయిపోతున్నాయి. ఇక ఇంకో 12,000 కోట్లు చేస్తాను, మొత్తం 52,000 కోట్ల అప్పు చేసి ఈ 2.5 సంవత్సరాల్లో అమరావతి మీద ఖర్చు పెట్టబోతున్నారు. దాని డబ్బులు అదే సంపాదించుకుంటుందన్న మేధావులు ఎడిపోయారు. ఇప్పుడు ఈ 52,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? 52,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రేపు అమరావతి మళ్ళీ వాటిని ఏ విధంగా మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వగలదు? అసలు అమరావతి ప్రభుత్వానికి మిగిలేదు 5,000, అలా 100 ఎకరాలు అయితే 52,000 కోట్లు ఇప్పుడే ఖర్చు పెడితే ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయలు పడుతుంది. రేపు అమరావతిలో నిజంగా 10 కోట్ల రూపాయలకి పెట్టి కొనే నాదులు ఉంటాడా? ఎకరం 10 కోట్లు 20 కోట్లు పెట్టి అమ్మితే సామాన్యులు బతకడానికి ఒక ఇంటి స్థలం అన్న దొరికిద్దా అక్కడ? అసలు జనాభా పెరగకుండా ఒక సిటీ ఎట్లా డెవలప్ అవుద్ది అసలు? ఇవన్నీ ఆలోచించకుండా మేధావులందరూ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటే అసలు ఎక్కడి నుంచి సంపాదిస్తుంది అమరావతి? కొనేవాడు ఎవడుంటాడు? 12 కోట్లు పెట్టి ఎకరాలు కొని నివసించేవాడు ఎవడుంటాడు అక్కడ? ఏ కంపెనీ వాడు వచ్చి 12 కోట్లు పెట్టి ఎకరాలు కొంటాడు? అందరికీ హాయ్.
రోజు లేదా రోజు మార్చి రోజు 9:30 9:45 ఆ సమయంలో లైవ్ స్టార్ట్ చేస్తాను. చిన్న టాపిక్, ఒకే 1-2 టాపిక్ల మీద, అది కూడా కొద్ది టైమే తీసుకుందాం. అందరూ కూడా షేర్ చేయండి. 1300 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ఒక చిన్న రోడ్డు 7 కిలోమీటర్ల రోడ్డు వేయటం అంటే డబ్బుని అసలు ఏ విధంగా వృధా చేస్తున్నారు జనం సొమ్ముని. పైగా అప్పులు చేసి సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆ రోడ్లు ఈ రోడ్లు వేసిన తర్వాత ఎన్ని రోడ్లు వేస్తే మాత్రం సిటీగా డెవలప్ అవుతుంది. గుడ్ మార్నింగ్ అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కేవలం 10,000 కోట్ల రూపాయల వైజాగ్ మీద మనం ఖర్చు పెట్టగలిగితే ఒక బ్రహ్మాండమైన సిటీ తయారవుతుంది అని అంటే ఆ రోజు గగ్గోలు పెట్టారు. అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ఇక్కడ ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేదు ప్రభుత్వం, అమరావతి సంపాదించుకుంటుంది అని. మరి ఈరోజు వేల కోట్ల అప్పు కోట్లు చేసి పెడుతుంటే మరి ఈ మేధావులందరూ ఎటుపోయారు? ఆ రోజు వాదిచ్చిన మేధావులు, ఖండించిన మేధావులు, ధర్నాలు చేసిన మేధావులు, వీళ్ళందరూ ఇప్పుడు ఎటుపోయారు? ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే రేపు అక్కడ నివసించే జనం ఎవడో అని ఏమీ లేకుండా వేల కోట్లు అప్పులు చేస్తామంటే చూస్తూ ఉంది సమాజం అంతా. అవును, ఈరోజు నేను వీడియో పెడతాను, ఈ వీడియో అందరూ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడిన మాటలు పెట్టండి. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ₹1 కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన మాటని అని వీడియోని ఈరోజు అందరూ పోస్ట్ చేద్దాం. ఈ అమరావతి అప్పులు కాకుండా మళ్ళీ ₹1,00,000 కోట్ల అప్పు చేశారు. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కట్టడానికే సరిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు నిజంగా బడ్జెట్లో అప్పుల మీద వడ్డీలు కట్టడానికి పెట్టిన అమౌంట్ ఎంత అంటే 24,000 కోట్ల రూపాయలు. ₹1,00,000 కోట్ల అప్పులు ఇప్పుడే 9 నెలలకే చేసి పోయిన ఆ 24,000 కోట్లు ఏమన్నా తీర్చేశారా, కట్టేశారా అంటే ఇంకా కట్టలా. అది నెక్స్ట్ బడ్జెట్ రాబోయే దాని గురించి చేసింది. అమరావతి చేపలు ఎక్స్పోర్ట్ చేస్తే అభివృద్ధి జరుగుతున్న వాళ్ళ అభిప్రాయం. అసలు అట్లా కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ₹1 పెట్టాల్సిన అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు నిందించిన వ్యక్తులు ఈరోజు ఎటుపోయారు? వేల కోట్లు నాబార్డ్ ఏమంటారు, హడ్కో నుంచి అప్పులట, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పులంట, ఇన్ని రకాల అప్పులు చేసి 52,000 కోట్లు రేపు రాబోయే 2.5 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయడానికి 52,000 కోట్లు అప్పులు చేస్తూ ఉన్నారు అని అంటే మరి రేపు ఎట్లా తీర్చాలి అసలు ఆ అప్పులన్నీ? ఎస్, నిజంగా ఇది చెన్నారెడ్డి పంట గారు, నేను ఒక మాట చెప్తాను. కన్స్ట్రక్షన్కి ఒక చదరపు అడుగుకు 10,000 ఖర్చు చేస్తుంది అమరావతి బిల్డింగ్స్. మనం సొంత ఇల్లు మంచి మెటీరియల్స్ వాడి కంప్లీట్ ఇంటీరియర్స్తో లగ్జరీ హౌస్ 2,500 అడుగుకి ఎక్కువ కాదు. ఎస్, నేను ఒక మాట చెప్తాను. అసలు ఇప్పుడు కాదు, 2016 ఆ టైంలోనే ఇప్పుడున్న అసెంబ్లీ సచివాలయ బిల్డింగ్లు ఇవన్నీ కూడా 6 లక్షల చదరపు అడుగులు కట్టి 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చదరపు అడుగుకి సరాసరి 10,200 10,300 పడింది ఆ రోజు. ఏది? ఫ్రీ ల్యాండ్, ఫ్రీ శాండ్, మళ్ళీ సబ్సిడీ ఐరన్, సబ్సిడీ ఏమంటారు ఇది సిమెంట్, ఇవన్నీ కలుపుకొని ఇది ఫ్రీ శాండ్, ఫ్రీ ల్యాండ్ కూడా. నిజం చెప్పండి, ఆ టైంలో మా బంధువు ఒక ఆయన అదే కుంచునపల్లిలో కడతా ఆయన 3,400కి 3,200కి అమ్మాడు. ఇది విత్ మొత్తం ల్యాండ్తో సహా కలిపి స్క్వేర్ ఫీట్ 3,200 3,400కి అమ్మితే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2016 2017లో ఫ్రీ ల్యాండ్, ఫ్రీ శాండ్, ఈ సబ్సిడీ మిగిలి అన్నీ కూడా సబ్సిడీ తోటి 10,200 300కి కట్టారు. అసలు సరాసరి నిజంగా అది ఎంత పబ్లిక్ దోపిడీ అంటే అంత పబ్లిక్ దోపిడీ. ఫ్రీ ల్యాండ్, ఫ్రీ శాండ్ అయితే మహా అయితే చదరపడికి అక్కడ ఓ 1,500 ఖర్చు అయ్యి ఉండాలి ఆ రోజు. ఆ 1,500 ఖర్చుకి కనీసం 8 రెట్లు 7 రెట్లు తీసుకున్నారు. 10,200 10,300 ఆ రోజు. ఈరోజు 10,000 అంటే ఇంకా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 7 ఏళ్ల క్రితమే 10,000, 10 ఏళ్ల క్రితమే 10,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టించారు అని అంటే ఈరోజు 10,000 పెడితే నయమే. నిజం చెప్పాలంటే ఒక విధంగా దాచుకోవడానికి కొద్దిగా తగ్గించినట్టే.
మళ్ళీ ఒకసారి నేను వీడియో పెడతాను చూడండి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అమరావతి, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు అమరావతి రైతులు బొర్నాలు అన్నారు. ఎందుకు? ప్రభుత్వం నుంచి ఇన్ని వేల కోట్లు అక్కడ పెట్టించుకొని వాళ్ళ ఎకరాలకు కోట్లు అమ్ముకోవడానికే. ఇది అమరావతి కాదు, అవినీతిపతి గారి అప్పులవతి. అసలు నాకు నిజంగా అంటే ఇక్కడ నేను విమర్శ చేయాలా లేకపోతే నాకు బాధ కలుగుతూ ఉంది. ఇన్ని వేల కోట్లు ఆడ పెడితే రేపు 5,000 ఎకరాలు ప్రభుత్వానికి మిగిలితే ఎకరాన్ని సరాసరి ఇంకా అయిపోదు కదా, ఈ 52,000 కోట్లతో అయిపోదు కదా, ఇంకొక 50,000 కోట్లు కావాలి. అప్పుడెప్పుడు అమరావతి గురించి నారాయణ గారు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎకరానికి 2 కోట్ల కాడికి 53,000 ఎకరాలకి 1,06,000 కోట్లు కావాలని చెప్పారు, ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే. మరి ఇప్పుడు దాన్ని ఇంకా పెంచుతారో నాకు తెలియదు. ఇన్ని వేల కోట్లు 1,00,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేస్తే రేపు ప్రభుత్వం ఒక్కొక్క ఎకరాన్ని ఎంత కమ్మాలి, అసలు ఎంత కమ్మితే అవి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది అమరావతి. ఈ 1,00,000 కోట్లు లేకపోతే ఈ 50,000 కోట్లకి వడ్డీలు ఎంత కట్టాలి, ఎప్పటికీ అమరావతి తిరిగి ఇవ్వాలి అవన్నీ. పోనీ కొత్త నగరం అసలు ఈ రాష్ట్రానికి అవసరం ఉందా? ముందు నగరాలు లేవా? అక్కడ కొంత తక్కువ డెవలప్ చేసుకోకూడదా? ఈ రాజధాని కట్టడం అంటే ఏంటిది? రాజధాని ప్రభుత్వాలు ఎలా కడతాయి? అసలు సిటీలను ప్రభుత్వాలు ఎలా కడతాయి? ఈ మాత్రం చిన్న లాజిక్లు ఏమీ లేకుండా ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తూ ఉంటే మరి ఈ మేధావులు ఎడిపోయారో ఏమో నాకు అర్థం కావట్లేదు. మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీ అభిమాన సంఘాల వాళ్ళు విపరీతంగా ప్రచారం చేశారు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేదని. ఈరోజు ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తుంటే ఏం చేస్తున్నారు? అది మన సొమ్ము కదా, ప్రజల సొమ్ము కదా. రేపు మళ్ళీ అప్పులు చేసి ఆ అమరావతి నిజంగా రేపు సామాన్యుడు కొనే పరిస్థితి ఉందా? ఎకరం 20 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. ఇప్పుడు మామూలుగా అమరావతికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 7 కోట్లు, 8 కోట్లు చెప్తున్నారు. అక్కడ ఇంకా రైతులకు ఇచ్చిన భూములు, ఫ్లాట్లు ఇంకా వాళ్ళకి అప్పుడు కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు కదా, దాని మీద రైతులు వాళ్ళకి ఇచ్చిన 1000 గజాలేమో రెసిడెన్షియల్ ల్యాండ్, 400 గజాలు కమర్షియల్ ల్యాండ్. ఈ రెసిడెన్షియల్ ల్యాండ్ని 60,000 చెప్తున్నారంట గజం. ఒక 100 గజాలు కొనుక్కొని 100 గజాలకు 150 గజాలు కొనుక్కోవాలంటే మనకి 90 లక్షలకు వచ్చేది. 150 గజాలు కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు సెంటున్నర ఇస్తే 72 గజాలంటే ఆల్మోస్ట్ 45 లక్షలు అయింది ఆ 72 గజాలు కొనుక్కోవడానికి. దళాయిలమ్మ గారు ఇచ్చిన విరాళం గురించి కూడా మాట్లాడి, నిజంగా దళాయిలమ్మ గారు ఇచ్చారా? నాకు గుర్తుకోలేదు, ఎందుకంటే ఎప్పుడో కదా అవన్నీ, అవి ఎడిపోయింటివో అసలు ఆ డబ్బులన్నీ కూడా. నిజంగా ఇప్పుడు ఒకసారి అమరావతిలో క్యాజువల్గా ట్రై చేయండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఎంత నడుస్తుంది గజం మీ దగ్గర, అసలు ఎంత చెప్తున్నారు రైతులను క్యాజువల్గా అడగండి. 60,000 పెట్టి గజం 60,000 పెట్టి కొని 60,000 పెట్టి కొని సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అక్కడ? నిజంగా సిటీ డెవలప్ అయిద్దా? అంతంత రేట్లు ఉంటే డెవలప్ అయిద్దా? జనాభా ఒక 10 లక్షల మంది 20 లక్షల మంది చేరాలంటే అది అయ్యే పనేనా? జనాభా లేకుండా అది సిటీ అయిద్ది అసలు? ఏడు కోట్లు 8 కోట్లు 20 నుంచి 30 కోట్లు చెప్పారు ఎకరం పొలం. అదే నేను చెప్తున్నా, రెసిడెన్షియల్ అయితే 60, ఇంకా నువ్వు కమర్షియల్ అయితే 75 అన్నావు, కమర్షియల్ 1,25,000 చెప్పారంట విజయ్. నిజంగా డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు. నిజంగా అమరావతి గురించి మాట్లాడండి అందరూ. మనం అందరం కూడా టాపిక్ అమరావతి అప్పుల మీద. ఆ కరకట్ట రోడ్డు 7.2 కిలోమీటర్లు వేస్తుంటే 1,300 కోట్లు అంచనా వేసి మొదలు పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. కేవలం 7 కిలోమీటర్లకి 1,300 కోట్లు.
ఏంటంటే ఒక్క నిమిషం ఎవరు కామెంట్ పెట్టారు. కొండవీడు వాగుకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ప్లాన్ చేస్తున్నారు. వాగు నుండి సుమారు 300 అడుగుల దూరంలో ఉండే అపార్ట్మెంట్స్కి నోటీసులు ఇచ్చారు ఖాళీ చేయమని. ఉండవల్లి ఏరియాలలో వాళ్ళ నష్టపరిహారం వాళ్ళ ఖర్చు 3 రిజర్వాయర్లు కట్టాలని వరల్డ్ బ్యాంక్ ప్రతిపాదనలు. ఇవన్నీ చూస్తుంటే జనాలకు పిచ్చెక్కుతుంది. ఇది పరిస్థితి. అనువుగాని ప్రదేశం, అప్పులు చేసుకుంటా ఒక కొత్త సిటీని నిర్మించాల్సిన పరిస్థితి ఉందా? ఒక కొత్త సిటీ నిర్మాణం అయ్యే అవకాశం ఉందా? అన్నన్ని వేల రూపాయలు చెప్తుంటే గజాలు. కామన్ సెన్స్ ఇది అనేది. ఇది అమరావతికి వ్యతిరేకం కాదు. అమరావతిలో పాసిబిలిటీ లేదు అసలు. వాళ్ళు చెప్తున్న కాన్సెప్ట్ అసలు పాసిబిలిటీ లేదు. సామాన్యుడు వచ్చి అక్కడ నివసించకపోతే ఒక సిటీ ఎలా డెవలప్ అవుతుంది? మరి అన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికి మళ్ళీ రిటర్న్ అనేది ప్రభుత్వానికి రావాలంటే ఒక్కొక్క ఎకరం ఎంత కమ్మాలి ప్రభుత్వం? అంతంత పెట్టి కొనేవాళ్ళు ఉన్నారా? ఇదంతా కామన్ లాజిక్. పెద్ద ఇది అర్థం కాని బ్రహ్మాండం ఏమి లేదు ఇక్కడ. ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఆ టీడీపీ అభిమానులు కూడా కొంత ఆలోచిస్తే బాగుంటుంది. ఇదంతా నిజమేనా? కేవలం ఒక ఏరియా కొంత ప్రదేశానికి మేలు చేయడం కోసం ప్రభుత్వం అనేది ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడితే రేపు నిజంగా అది మనకు ఉపయోగపడుతుందా? ప్రభుత్వానికి నిజంగా ఉపయోగపడుతుందా? అందరూ కూడా ఈరోజు కాస్త అమరావతి మీద టాపిక్ మాట్లాడే అప్పుల మీద 4 పోస్టులు పెట్టండి అందరూ కూడా.